హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వాళ్ళ స్పెషల్ అండి, చికెన్ స్పెషల్. ఇవాళ ఏంటనుకుంటున్నారా? రష్మి చికెన్ అండి. ఇది చాలా ఇష్టంగా తింటారండి చాలామంది. మేము కూడా బయట కొనుక్కొని తెచ్చుకొని తినేవాళ్ళం. కానీ బయట కొనుక్కుంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది, తక్కువ పీసులు వస్తున్నాయి. అదే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందని నేను ట్రై చేశానండి. ఐటమ్ అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. క్రంచీగా, జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా మీకు వివరంగా చెప్తానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, కొన్ని ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది ఎలా వచ్చిందని మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు, కానీ అలా ఏముండదు. మీకు విరిపి నేను చూపిస్తాను చూడండి. ఎంత క్రంచీగా సౌండ్ వస్తుంది చూసారా? లోపల జ్యూసీగా చికెన్ అంతా కుక్ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, దీని తయారీ విధానం చూద్దాం, వీడియోలో వెలుగుదాం, వచ్చేయండి. రష్మి చికెన్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. నేను ముందుగా చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్. ఇది ఒక 1/2 kg తీసుకున్నాను. తీసుకొని ఇలాగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేయించి పెట్టానండి. ఎక్కువ మందంగా కాకుండా పలచగా కట్ చేయించి పెట్టాను. ఇప్పుడు ఇందులో మసాలా ఏం వేసానంటే, మీకు పైన చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మసాలా ఇందులో వేసేసి కలిపి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. ఇప్పుడు ఇవి బయటికి తీసి ఇవి ఏం చేయాలన్నది చూపిస్తాను మీకు. ఇవి కబాబ్ స్టిక్స్ అండి. ఇవి దొరుకుతాయి, మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇవి తీసుకోండి. ఫస్ట్ ఇవి తీసుకొని ఒక గంట ముందు ఇవి వాటర్లో నానబెట్టి ఉంచండి. ఎందుకంటే మనం ఇవి డీప్ ఫ్రై చేస్తాం కదా, విరిగిపోతాయి. విరగకుండా ఉండడానికి ఒక గంట ముందు నీళ్ళల్లో నానబెట్టి ఉంచండి. ఇప్పుడు ఈ స్టిక్కి ఆ కబాబు రష్మి చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి గుచ్చుదాం. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. స్టిక్ తీసుకొని స్టిక్ తోటి చికెన్కి ఇలా గుచ్చాలి. ఇది అంతేండి. చికెన్ ఆల్రెడీ మనం కలిపి ఉంచడం వల్ల ఈజీగా వెళ్ళిపోతుంది చికెన్. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇక్కడ మనం సేమియా ఆల్రెడీ నేను చెప్పాను కదా, సన్న సేమియాలోనే ఉంటాయని, దాంట్లో వేసి ఈ సేమియా అంతా చికెన్ పట్టించాలి. కొంచెం ఇలా నలిపితే సేమియా అంతా బాగా పడదు. ఇలాగా మొత్తం స్టిక్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. సరే, ఇలా మొత్తం స్టిక్స్ అన్నీ రెడీ చేసి 1 by 1 అన్నీ పక్కన పెట్టుకున్నాం. ఓకే అండి, మొత్తం స్టిక్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవ్వండి, ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. రండి చూపిస్తాను. నేను ఆల్రెడీ ముందుగానే నూనె స్టవ్ మీద పెట్టి ఉంచానండి. మంట మాత్రం మీడియంలోనే లేదా సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 1 by 1 ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేసుకుందాం అండి. ఎందుకంటే హైలో పెడితే పైన వేసిన సేమియా అది మాడిపోతుంది తప్ప లోపల చికెన్ ఉడకదండి. అందుకని మీరు ఇలా వేస్తారు. మంట మాత్రం మీడియంలోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఓకే అండి, ఇవన్నీ ఇలా వేపి పెట్టేసుకున్నాను. పీస్ ఇవన్నీ టిష్యూ మీద వేసేసుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తానండి. ఇవి అన్నీ డీప్ ఫ్రై అయిపోయినాయి. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే రష్మి చికెన్ రెడీ అయిపోయింది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇందులో వితౌట్ బోన్ కదా. ఈ స్నాక్ కూడా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. ఎక్కువగా హెవీగా ఇవి బయట నుంచి సాసులు అవి తెచ్చి ఇవన్నీ కలిపి చేయాలేమో అన్న ఇదే ఉండదు. తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బై. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి.